నాకు స్పైనల్ కార్డ్ బ్రేకేజ్ అయింది సార్. స్పైనల్ కార్డ్ బ్రేకేజ్ అయినప్పుడు నేను బెడ్ మీద ఉండేవాడిని. 4 మంత్స్ బెడ్ మీద ఉన్న తర్వాత లేచి తిరగమంటే తిరుగుతూ ఉంటే ప్రతి 2-3 గంటలకి పావు గంట 20 నిమిషాలు పడుకోవాల్సి వచ్చేది. బయటికి వెళ్తే బజార్లో పడుకోవాల్సి వచ్చేది, బస్ స్టాండ్కి వెళ్తే బస్ స్టాండ్లో పడుకునేవాడిని, రైల్వే స్టేషన్కి రైల్వే స్టేషన్లో పడుకునేవాడిని, బస్సు ఎక్కినాక సీట్ ఖాళీ ఉందా లేదా చూసుకుని సీట్లో పడుకునేవాడిని, ట్రైన్ ఎక్కినా కూడా అలాగే చూసుకుని పడుకునేవాడిని. ఆ క్రమంలో నాకు ఈ బెడ్ రెస్ట్ తీసుకునే టైంలో నాకు ఈ న్యూట్రిషన్ ఫేస్బుక్ ద్వారా మా మేడం పరిచయం అయ్యారు. ఫేస్బుక్ ద్వారా పరిచయం అయినాక ఈ ప్రోడక్ట్ గురించి వాడాలా వద్దా అనే ఆలోచనలో నేను ఈ కంపెనీ గురించి, కంపెనీ ప్రొడక్ట్స్ గురించి, కంపెనీలో ఎలా తయారవుతుంది ఈ ప్రొడక్ట్స్ అనే దీని గురించి 4 మంత్స్ సెర్చింగ్ చేసి ఈ ప్రోడక్ట్ వాడచ్చు, గ్యారంటీ గల ఫుడ్ అని నమ్మినాక నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నాకు మంచి రిజల్ట్ వచ్చింది. తీసుకున్న నెల రోజులకి, నెల 15 రోజులకి నేను మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పడుకోకుండా ఉండగలిగాను, నడవగలుగుతున్నాను, తిరగగలుగుతున్నాను. ఆ రిజల్ట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదే క్రమంలో నాకు సోరియాసిస్ ఉండేది 30-40 సంవత్సరాల నుంచి. సోరియాసిస్కి కంటిన్యూగా 30-40 సంవత్సరాల నుంచి మెడిసిన్ వాడేవాడిని. ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేయకముందు 4 నెలల ముందు సెర్చింగ్లో ఉన్నప్పుడు ఈ మెడిసిన్స్ మానేశాను. సోరియాసిస్కి ఎంతవరకు పెరుగుద్దో చూసి అంతవరకు అయినాక దీని ద్వారా తగ్గుద్దా లేదా టెస్ట్ చేయాలని చూశాను. దీని ద్వారా నార్మల్ చేసుకున్నాను, సోరియాసిస్ పోయింది. నా స్కిన్ అంతా బాయిల్గా ఉండే, బ్లడ్ కారుతా రష్ కారుతా ఉండేది, అదంతా పోయి మామూలు చర్మం వచ్చేసింది పూర్తిగాను. తర్వాత మా మేడంకి షుగర్ రిజల్ట్ ఉంది. ఆమె షుగర్కి రోజుకు 3 టాబ్లెట్లు, రోజుకు 2 సార్లు ఇన్సులిన్ వాడేది. మార్నింగ్ 30 యూనిట్స్ వాడేది, ఈవినింగ్ 20 యూనిట్స్ వాడేది. ఆ క్రమంలో షుగర్ ఇంకా పెరుగుతానే ఉంది. 420కి వెళ్ళినాక భయం వేసింది ఆమెకి. భయం వేసి న్యూట్రిషన్ వాడతాను అని ఉంది. అప్పటికి సంవత్సరం నుంచి బతిని ఆడుతుంటే వాడినంది. 420కి వెళ్ళినాక నేను వాడతానని అడిగింది. కంటిన్యూగా ఏ టైప్ లో తీసుకోవాలో ఆ టైప్ లోనే న్యూట్రిషన్ ఉంటుంది అనమాట. ఆ క్లాస్ అనేది ఆ టైప్ ఫిక్స్ అయి ఉంటుంది, ఆ టైప్ వెళ్తుంది. అప్పుడు న్యూట్రిషన్ స్టార్ట్ చేసింది. 420 ఉన్న షుగర్ లెవెల్స్ 230కి తీసుకొచ్చుకుంది. ధైర్యంగా ఉంది, ప్రొడక్ట్ వాడుతుంది. మధ్య మధ్యలో ఆయిల్ చెడగొట్టి మిస్సులు కొట్టిస్తారు. ఆ మిస్సులు కొట్టే క్రమంలో ఇవి మానేసినప్పుడు మళ్ళీ లెవెల్ పెరుగుతుంది. మళ్ళీ లెవెల్ పెరగంగానే మళ్ళీ వచ్చేసి న్యూట్రిషన్ వాడతాను మొదలెడుతుంది. ఇదే క్రమంలో నేను చాలా మందికి హెల్ప్ చేశాను. కానీ అందరికీ, ఈ కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ నా వంతుగా నేను తెలియజేయాలి అనగా, అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోను తక్కువకి వస్తుందని చెప్పి ఎగబడి కొంటున్నారు. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కోచ్ గైడెన్స్ లేకుండా ఆ ప్రోడక్ట్ వాడకూడదు, కొనకూడదు. ఇలాంటివన్నీ తెలుసుకుని ఈ ప్రోడక్ట్ గురించి వాళ్ళ ఐడిలో వాళ్ళు జెన్యున్గా ఆర్డర్ పెట్టుకుని వాళ్ళ ఐడిలో పెట్టుకుంటే వాళ్ళకి ప్రోడక్ట్ జెన్యున్ ప్రోడక్ట్ వస్తుంది కంపెనీ నుంచి డైరెక్ట్గా ఇంటికి. ఇవన్నీ తెలుసుకుని వాళ్ళ ఐడిలో వాళ్ళు కొనుక్కునేలాగా ప్రయత్నించండి. డబ్బుల కోసం కాదు, ఆరోగ్యం పోయినాక తిరిగి రమ్మన్న రాదు. నేను ఇక్కడ ఇతను చూశానండి, మీ అమెజాన్ లో కొనుక్కునే ప్రోడక్ట్ వాడి 20 లక్షలు ఖర్చు పెట్టి బెడ్ మీద ఉన్నాడు ఇప్పటికి మనిషి. కోచ్ గైడెన్స్ లేదు, ఎడపెడ వాడాడు, హెల్త్ ప్రాబ్లం వచ్చింది. కోచ్ గైడెన్స్ తీసుకోకుండా